ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన రవి రాథోడ్ అనే వ్యక్తి, నువ్వు రా నా దగ్గరికి, నేను నీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, నీ మీద చేయి చేసుకొని ఎటువంటి కొట్టను కూడా కొట్టను అని చెప్పి రాఘవ లారెన్స్ గారు అయితే ఆఫర్ ఇచ్చారంట. సో అసలు ఏంటి ఆ రవి రాథోడ్ స్టోరీ? ఆయన ఆఫర్ ఇచ్చే అంత రేంజ్కి ఎందుకు వచ్చాడు? అంటే రవి రాథోడ్ అంటే ఈ మధ్య కాలంలో మనకు చాలా మటుకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం కావచ్చు, అవి చూసినప్పుడు అరే ఈ వ్యక్తి ఆ పిల్లాడా అని కూడా చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే ముందుగా విక్రమార్కుడు సినిమాలో చూసుకుంటే ఆ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ఆ తర్వాత మాస్ సినిమాలో దాదాపు ఒక 50-60 సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ వ్యక్తి పనిచేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే తనకు అవకాశాలు రాకపోవడం కావచ్చు, ఇదంతా కూడా జరిగిన తర్వాత తను ఎలాంటి స్టేజ్కి వచ్చాడంటే ఇంకా అదే షూటింగ్ సెట్లో ఒక సెట్ వర్కర్గా పనిచేసేటటువంటి దీని స్థితికి కూడా ఆయన రావడం జరిగింది. సో ఈ విషయాన్ని రీసెంట్ టైంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు బయటికి చెప్పాడు. సో ఓవరాల్గా తను ఒక తాగుబోతులాగా మారిపోవడం కావచ్చు, తను చేసిన పనులన్నీ కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా తాగడానికి పెట్టుకోవడం కావచ్చు. సో ఈ విధంగా ఇంకా తినడం, తాగడం, ఉండడం, అక్కడ సెట్లో వర్క్ చేసుకోవడం, సో ఇదే అనే డైలీ లైఫ్ అయిపోయింది. సో మరి రీసెంట్గా అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా చెప్పాడు. ఒకప్పుడు మాస్ సినిమా చేసినప్పుడు రాఘవ లారెన్స్ గారు తనని ఒక స్కూల్లో జాయిన్ చేశాడు, మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. చదువుకొని నువ్వు ఎంతవరకు చదువుకుంటావు అంతవరకు చదువుకో, నేను చదివిస్తాను, సొంత డబ్బులు పెట్టనే విధంగా రాఘవ గారు చెప్పారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు, చదువుకున్న కొద్ది రోజుల్లోకి మధ్యలో నుంచే తను అక్కడ నుంచి పారిపోయి రావడం జరిగింది. సో ఆ పారిపోయి రావడం జరిగింది, నేను అప్పట్లో చదువుకుంటే బాగుండేదేమో, నా లైఫ్ బాగుండేదేమో అనే విధంగా రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఒకవేళ నేను రాఘవ గారిని కలిసినా కూడా నన్ను కొడతాడేమో, తిడతాడేమో, నాకు చాలా భయం వేస్తుంది, నేను కలవను అనే విధంగా ఆయన చెప్పాడు. అయితే పోయి ఆ ఒక ఇంటర్వ్యూ మాత్రం మన రాఘవ గారి కంట్లో పడడం జరిగింది. సో అది ఆయన కంట్లో పడ్డ తర్వాత చూసిన తర్వాత ఆయన స్వయంగా చెప్పాడు, నువ్వు నా దగ్గరికి రా, నిన్ను కొట్టను, తిట్టను, ఇంకేమీ కూడా అనను, నువ్వు నా దగ్గరికి వస్తే అప్పుడు నీకు ఏం చేయాలి, నీ లైఫ్ ఏంటి, నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండాలని నేను కోరుకున్నాను కాబట్టి నేను స్కూల్లో జాయిన్ చేశాను. కానీ ఇంకా నీ మనస్తత్వం అప్పుడు ఏ విధంగా ఉందో నువ్వైతే పారిపోయావు. కానీ ఒకవేళ చదువుకొని ఉంటే ఇప్పుడు మంచి స్టేజ్లో ఉండేవాడివి. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకేమీ కూడా అయిపోలేదు, నా దగ్గరికి రా, నువ్వు ఏం భయపడకు, కొట్టను, తిట్టను అనే విధంగా అయితే ఆయన చెప్పాడు. సో ప్రజెంట్ రాఘవ గారు చెప్పినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో ఇలాంటి ఒక మంచి ఆఫర్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి. ఇప్పటివరకు మీ ఇంటర్వ్యూస్ మేము చూసాము, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నీకు ఎవరు కూడా లేరు, జస్ట్ ఒక సెట్లో వర్క్ చేయడం, తాగడం, సో ఇదే నీ డైలీ లైఫ్ అయిపోయింది. సో ఇప్పటికైనా రాఘవ లారెన్స్ గారు పిలుస్తున్నారు, ఆయన వెళ్ళి కలవండి, మీ లైఫ్కి ఒక మంచి డెఫినేషన్ దొరుకుతుంది, మంచిగా ముందుకెళ్ళే అవకాశం మీకు దొరుకుతున్న విధంగా కూడా ఆయనకి చాలా మంది సజెషన్ చేస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి రవి రాథోడ్ అనే ఈ వ్యక్తి మరి రాఘవ గారిని కలుస్తాడా లేదా అనేది ఇంకా ఆయన పర్సనల్ ఒపీనియన్.